హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ ద డే. ఈరోజు మన ఛానల్లో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లేదా ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఉన్నటువంటి ఇర్రెగ్యులారిటీస్ అనే టాపిక్ ఏదైతే ఉందో దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. దాని గురించి డిస్కస్ చేయడానికి రీజన్ ఏంటంటే ఈ యొక్క నిన్న నైట్ అరవింద్ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేశారు ఈ స్కామ్కి సంబంధించి, లేదా ఈ ఇర్రెగ్యులారిటీ అవకతవకలకు సంబంధించి అరెస్ట్ చేయడం జరిగింది. అంతకుముందు తెలంగాణ ఎమ్మెల్సీ కవిత గారిని అరెస్ట్ చేయడం, లేదా అంతకుముందు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అంటే ఇదివరకు వైఎస్ఆర్సీపీ ఎంపీ ఇప్పుడు టీడీపీలో ఉన్నారు మాగుంట శ్రీనివాసరెడ్డి వారి యొక్క కొడుకుని సన్ని, అంతకన్నా ముందు మనకి అరబిందో ఫార్మాకి సంబంధించినటువంటి శరత్ చంద్రారెడ్డి, ఇలా కొంతమందిని అరెస్ట్ చేశారనమాట ఈ కేసుకు సంబంధించి. మరి ఈ కేసు యొక్క ఒకసారి ఓవరాల్ మీకు అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు ఈడీ ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది ఒక రాజకీయ పార్టీ పైన అన్న కాన్సెప్ట్ కూడా మనం చెక్ చేద్దాం ఒకసారి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియాలో ఈ కాన్సెప్ట్ మొత్తం కూడా సంబంధించింది మనకి ఆమ్ ఆద్మీ పార్టీకి కొంతమంది డబ్బులు ఇచ్చారనేది ఒకసారి నేను ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత మనం డీటెయిల్స్లోకి వెళ్దాం. ఓకే, సో విషయం ఏంటంటే మనకి ఈ యొక్క ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ అనే దానికి సంబంధించి ఇందులో కీ పీపుల్ ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారంటే కనుక సో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఈ యొక్క ఆల్కహాల్ బిజినెస్ ఉన్నటువంటిది వీళ్ళని సౌత్ గ్రూప్ అనేటువంటి గ్రూప్ ఆఫ్ పీపుల్. ఇందులో వీళ్ళు మెయిన్గా ఈ యొక్క గ్రూప్ ఆఫ్ పీపుల్ ఈడీ చెప్తున్న ప్రకారం సో దే ఆర్ ఇంటూ ఈ యొక్క లిక్కర్ బిజినెస్ ఉన్నటువంటి సౌత్ గ్రూప్ ఒకటి ఇన్వాల్వ్ అయ్యారు ఇందులో. నెక్స్ట్ ఇందులో ఇన్వాల్వ్ అయింది ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన వాళ్ళు. ప్రస్తుతానికైతే మనీష్ సిసోడియా గారిని అరెస్ట్ చేశారు అండ్ ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేశారు. దాంతోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ నడుపుతున్నటువంటి ఢిల్లీ గవర్నమెంట్ ఆమ్ ఆద్మీ పార్టీ నడుపుతున్నటువంటి ఢిల్లీ గవర్నమెంట్. అలానే ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి ఇంకా రిమైనింగ్ పీపుల్ ఎవరంటే కనుక సిబిఐ, దాంతోపాటు మనకి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ. ఓకే, ఇవి మనకు ఓవరాల్గా అనమాట. అసలు ఇందులో ఏం జరిగిందంటే ఢిల్లీ గవర్నమెంట్ యొక్క ఎక్సైజ్ పాలసీ అనేదాన్ని రూపొందించింది. ఎక్సైజ్ పాలసీ, ఓకే, ఎక్సైజ్ విధానం అంటే ఆల్కహాల్ షాప్కి సంబంధించి ఎక్కడెక్కడ పెట్టచ్చు, లేదా వాళ్ళకు ఉన్నటువంటి ఫీ, ఇట్లాంటి వాటిపైన ఒక పాలసీ రూపొందించింది అనమాట. ఈ పాలసీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఢిల్లీ గవర్నమెంట్ రూపొందించినప్పుడు ఒక సౌత్ గ్రూప్ అనే దగ్గర నుంచి వీళ్ళు కొద్దిగా మనీ ఆఫర్ చేసినట్టు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళకి. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళదే కదా ఢిల్లీ గవర్నమెంట్. అప్పుడు ఉన్నటువంటి ఎక్సైజ్ మినిస్టర్ అంటే మనీష్ సిసోడియా గారికి ఒక సౌత్ గ్రూప్ డబ్బులు ఆఫర్ చేసినట్టుగా, ఓకే, సో డబ్బులు మనీ ఆఫర్ చేసినట్టుగా అలిగేషన్ అన్నమాట. మనీ ఆఫర్ చేసినట్టుగా ఈ మనీని యూజ్ చేసుకొని ఈ యొక్క ఎక్సైజ్ పాలసీ ఏముందో ఈ ఎక్సైజ్ పాలసీ వీళ్ళకి అనుగుణంగా ఎవరు ఈ యొక్క సౌత్ గ్రూప్లో ఉన్నటువంటి బిజినెస్ వాళ్ళకి అనుగుణంగా మార్చుకున్నట్టుగా దానికోసం డబ్బులు ఇచ్చినట్టుగా ఈ యొక్క ఆరోపణలు అనమాట. ఈ మనీ ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళకి వెళ్ళాయి కదా ఈ మనీతోని ఆమ్ ఆద్మీ పార్టీ ఈ డబ్బుల్ని వాళ్ళు ఈ యొక్క పంజాబ్ ఎలక్షన్స్లో దాంతోపాటు గోవా ఎలక్షన్స్లో మనకు 2021, 2022 రెండు వేరు సందర్భాలు జరిగినటువంటి పంజాబ్ గోవా ఎన్నికల్లో డబ్బులు యూజ్ చేసినట్టుగా అలిగేషన్ అనమాట. సో ఇక్కడ డబ్బులు యూజ్ చేసినట్టుగా అలిగేషన్ అని వచ్చిందంటే అప్పుడేమవుతుంది ఈ యొక్క ఆమ్ ఆద్మీ పార్టీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ కూడా వస్తుంది. అంటే ఇక్కడ మొత్తం రెండు ఏజెన్సీస్ ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ ఇన్వాల్వ్ అయింది. సిబిఐ, ఈడీ, ఇంకొకటి వచ్చేసి మనకి ఈసీఐ. సో మీకు ఒక చిన్న క్వశ్చన్, సిబిఐ అనేది మనకి సిబిఐ ఏర్పాటును సూచించినటువంటి కమిటీ ఏంది? ఏ కమిటీ సిబిఐ ఏర్పాటును సూచించింది? ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఇది మనకి ఓవరాల్గా లిక్కర్ పాలసీ అనమాట. లిక్కర్ పాలసీలో ఉన్నటువంటి ఇర్రెగ్యులారిటీస్, ఓకే, వీళ్ళకి నచ్చినట్టు పాలసీ ఉండడం కోసం వీళ్ళు డబ్బులు ఇచ్చినట్టుగా ఈ గ్రూప్లో ఉన్నట్టుగా ఈ యొక్క పేర్లు ఎవరి మనకి రీసెంట్గా అరెస్ట్ చేసినటువంటి కే కవిత గారు కానివ్వండి, దాంతోపాటు మాగుంట శ్రీనివాసులు రెడ్డి సన్, ఓకే, మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఒంగోలు ఎంపీ అనుకుంటా. సో నౌ రీసెంట్లీ ఈజ్ జాయిన్ ఇన్ టు టీడీపీ హిస్ సన్. దాంతోపాటు మనకి ఈ యొక్క శరత్ చంద్రారెడ్డి అరబిందో ఫార్మాకి రిలేటెడ్ అనమాట. వీళ్ళు డిఫరెంట్ కేసెస్ అరెస్ట్ అయ్యారు అనమాట. వీళ్ళు అరెస్ట్ అయ్యారు. ఇక్కడ నుంచి మనీష్ సిసోడియా, ఇటువైపు నుంచి ఈరోజు మనకి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారనమాట. ఇది ఓవరాల్గా ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటిది. సో ఫస్ట్ ఇదంతా కూడా ఎలా స్టార్ట్ అయిందంటే ఈ పాలసీలు ఇర్రెగ్యులర్ జరిగినాయి అంటే ఈ పాలసీలో కొన్ని మార్పులు జరగడం వల్ల ఢిల్లీ ప్రభుత్వానికి లాస్ వస్తుందని చెప్పేసి
ఈ యొక్క ఎక్సైజ్ పాలసీ గురించి ఇక ఢిల్లీ చీఫ్ సెక్రటరీ ఏం చేశారంటే కనుక ఇక లెఫ్టినెంట్ గవర్నర్కి రిపోర్ట్ ఇచ్చాడనమాట. ఈ లెఫ్టినెంట్ గవర్నర్ సిబిఐని ఆదేశించాడు. ఇప్పుడు సిబిఐ యొక్క ఇందులో జరిగినటువంటి బ్రైబ్ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తుంది. దాంతోపాటు ఈ డబ్బులు ఎలా వచ్చినాయి, ఈ డబ్బులు ఏమైనా మనీ లాండరింగ్ ద్వారా వచ్చినాయా అని చెప్పేసి సిబిఐ నెక్స్ట్ ఈ కేసును ఈడీ కూడా రిఫర్ చేసిందనమాట. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి డబ్బులు లీగల్గా ఉన్నాయా, ఇల్లీగల్గా ఉన్నాయా. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఏవైతే డబ్బులు ఇచ్చినట్టు తేలిందో ఆ డబ్బులు వీళ్ళ దగ్గర లీగల్గా వీళ్ళు చూపించినట్టయితే కనుక అప్పుడు వీళ్ళు కేసులు ఉండరన్నమాట. అప్పుడు వీళ్ళు ఈడీ పరిధి నుంచి చూస్తారు. అప్పుడు ఓన్లీ సిబిఐ కేసు నడుస్తుందన్నమాట. ఈ విధంగా మనకి ఈడీ అండ్ సిబిఐ రెండు కూడా ఇన్వాల్వ్ అయినాయి. అండ్ ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ పైన ఇంకేమైనా పార్టీ పరంగా ఏమైనా అంటే వీళ్ళపైన యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే కనుక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వీళ్ళపైన యాక్షన్ తీసుకునేటటువంటి ప్రొవిజన్స్ ఆ సదుపాయం అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో లేదు. మ్యాక్సిమం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వీళ్ళపైన అంటే ఇండియన్ లాస్కి అగెనెస్ట్గా యూజ్ చేసినందుకు కానీ వీళ్ళపైన మ్యాక్సిమం యూజ్ తీసుకుంటే కనుక వీళ్ళ సింబల్ని రద్దు చేయడం ఇట్లాంటివి చేసే అవకాశం ఉంది. అంతే తప్పించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక పార్టీని డీరిజిస్టర్ అంటే ఈ యొక్క రిజిస్ట్రేషన్ రద్దు చేసేటువంటి పవర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి లేదు. అదే లా మినిస్టర్ నుంచి ఆ నోటిఫికేషన్ రావాల్సి ఉంటుందన్నమాట ప్రస్తుతానికి. అలానే ఈడీ, ఇక్కడ మనం ఈడీ గురించి ప్రస్తావించాము కాబట్టి ఈడీ ప్రధానంగా మనకి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ని డీల్ చేస్తుంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 అఫ్ కోర్స్ ఈ యాక్ట్ను చాలాసార్లు అమెండ్మెంట్ జరిగింది అనుకోండి. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తుంది ఈడీ. దాంతోపాటు ఫెమా ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ తెలంగాణ ఎన్నికల టైంలో V6 హెడ్ అతని పైన ఫెమా కేసు నమోదైందనమాట. ఫెమా 1999. ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ ఏంటంటే ఈ యొక్క మనీ లాండరింగ్ జరిగితే కనుక అంటే ఇల్లీగల్ మనీని లీగల్ మనీగా కన్వర్ట్ చేయడం అంటే మనీ లాండరింగ్ అనమాట. మనీ లాండరింగ్ మనీ లాండరింగ్ ద్వారా ఏదైనా ప్రాపర్టీ ఉంటే కనుక ప్రాపర్టీని స్వాధీనం చేసుకోవడం. ఓకే, దాంతోపాటు మనీ లాండరింగ్ ద్వారా వచ్చిన మనీని ఇంకా ఏదైనా అవసరాల కోసం వాడినట్టయితే కనుక వాటిని ఈడీ అనేది ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఓకే, సిబిఐ ఏమో ఇది బ్రైబరీకి సంబంధించినటువంటి కేసు. ఇది మనకి ఓవరాల్గా ఈ యొక్క ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఉన్నటువంటి ఇన్వాల్వ్ అయినటువంటి మొత్తం ఇర్రెగ్యులారిటీస్ అనమాట. ఓకే, సో జస్ట్ క్విక్ రివిజన్. మనకి ఇక్కడ సౌత్ గ్రూప్ వాళ్ళు వీళ్ళకి మనీ ఇచ్చినట్టుగా ఆ మనీతోని వీళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళ ఢిల్లీ గవర్నమెంట్ నడుపుతున్నారు కాబట్టి వాళ్ళ ఎక్సైజ్ పాలసీని ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టుగా ఆ డబ్బులతో ఆమ్ ఆద్మీ పార్టీ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసినట్టుగా ఎలక్షన్లు యూజ్ చేసినట్టుగా ఈ డబ్బులు ఇచ్చిన వాళ్ళని కొంతమంది అరెస్ట్ చేయడం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి డబ్బులు తీసుకున్నట్టు అంటే ఎక్సైజ్ పాలసీని ఇన్ఫ్లుయెన్స్ చేశారని చెప్పేసి మనీష్ సిసోడియా గారిని, దాని తర్వాత అరవింద్ కేజ్రీవాల్ని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఇన్వాల్వ్ అయిన ఏజెన్సీస్ సిబిఐ, ఈడీ. దాంతోపాటు ఒకవేళ యాక్షన్ తీసుకోవాలనుకుంటే కనుక ఆమ్ ఆద్మీ పార్టీ పైన తీసుకున్నటువంటి కాన్స్టిట్యూషనల్ బాడీ ఏంది ఈసీఐ. ఇది మనకి ఓవరాల్గా ఈ యొక్క ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఆమ్ ఆద్మీ పార్టీ మన ఇండియాలో ఉన్నటువంటి 6 నేషనల్ పార్టీలో ఒక పార్టీ అనమాట. మన ఇండియాలో ఇప్పుడు 6 నేషనల్ పార్టీస్ ఏవేవి ఉన్నాయి? బీజేపీ, కాంగ్రెస్, సిపిఐఎం, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్, దాని తర్వాత మనకి ఆమ్ ఆద్మీ పార్టీ, అలానే నేషనలిస్ట్ పీపుల్స్ పార్టీ ఇది మనకి నార్త్ ఈస్ట్ సంబంధించినటువంటి పార్టీ, అలానే బీఎస్పీ పార్టీ ఇవి మనకి నేషనల్ పార్టీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గుర్తించింది. ఇది మనకి ఓవరాల్గా ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. మీరు ఇంకా ఏమైనా కాంటెంపరీ ఇష్యూస్ మనం డిస్కస్ చేయాలి అని అనుకుంటే కనుక సజెషన్ ఇవ్వండి, కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. డెఫినెట్గా నేను టాపిక్ పిక్ చేసి చాలామందికి యూజ్ అవుతుంది అనుకుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.